ఇంటింటా పారిశుద్ధ్యం, మహిళల ఆత్మగౌరవానికి అభ్యుదయం. ఎక్కడ చూసినా దుర్గంధం, దుర్వాసన. గ్రామ వీధుల్లో అడుగులు వేయాలంటే వేయలేని పరిస్థితి. భూమి కలుషితం, నీరు కలుషితం, పీల్చే గాలి కలుషితం. గ్రామాల్లో ఆరోగ్యం పడకేసింది. దీనికి కారణం బహిరంగ మల విసర్జన. ఇది గతం. మరి నేడు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం. ప్రతి మహిళ మదిలో మరుగుదొడ్డి ఆవశ్యకతపై స్పష్టమైన ఆలోచన. వడివడిగా వేగవంతంగా మరుగుదొడ్ల నిర్మాణాలు. 100% మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యానికి చేరువలో జగిత్యాల మండల గ్రామాలు. ఇంటింటా పారిశుద్ధ్యం, మరుగుదొడ్డి నిర్మాణం, మహిళల ఆత్మగౌరవానికి అభ్యుదయం అంటూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతలను పాటిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ గ్రామాల్లో ఏ వీధిలోనైనా నిర్భయంగా అడుగులేస్తూ సురక్షిత మంచినీరు తాగుతున్న దృశ్యం. ఇది నేటి పరిస్థితి. ఒక ఆలోచన. సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలో పాల్గొనాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఒక సదాశయం. మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని రాబోయే కాలంలో మనం పరిరక్షించుకోవాలనే ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే ఈ పెద్ద కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. ఒక లక్ష్యం. సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం భాగంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ఉద్యమంలో ముందుకు తీసుకెళ్దాం. ఈ ఉద్యమ స్ఫూర్తి పరంగా నేను మా సర్పంచులకు, మా ఎంపీటీసీలకు, మా జడ్పీటీసీలకి, అన్ని పార్టీలకు సంబంధించిన వారిని కోరుతా ఉన్నాను. ఇది మనము చేయాల్సిన సామాజిక బాధ్యతతో చేయాల్సిన పని కనుక మీరు ప్రజలను ఉత్సాహపరిచి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వారందరినీ కూడా కోరుతూ మరి మంచి కార్యక్రమాన్ని అన్ని డివిజన్లకు సంబంధించిన ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకెళ్తా ఉన్నందుకు నేను అధికారులందరినీ కూడా అభినందిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మన కరీంనగర్ జిల్లా సాచురేషన్ పాయింట్ లో ISL విషయంలో ముందుండి పనిచేయాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు తీసుకెళ్దామని మనందరినీ మనవి చేస్తూ ముందుకు సాగితే ఇంటింటా ఆరోగ్యం, ఆదర్శ మండలం, నిర్మల్ పురస్కారం. ఒక మంచి ఆలోచనల క్రమంలోనే జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జగిత్యాల మండలానికో ప్రాధాన్యత కల్పించారు. దేశాభివృద్ధి, గ్రామ ఆరోగ్యం, ఇంటింటా పారిశుద్ధ్యం ఉండాలంటే అన్నిటికీ మూలం వ్యక్తిగత మరుగుదొడ్లేనన్న విషయాన్ని గుర్తించారు. టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ కింద ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ అంటే మరుగుదొడ్లు అనేది ఒక స్ట్రాటజీ గవర్నమెంట్ తరఫు నుంచి చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. కానీ దురదృష్టంగా మన కరీంనగర్ జిల్లాలో చూస్తే చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా ఈ బేసిక్ ఫెసిలిటీ, బేసిక్ సౌకర్యము చాలా ఇళ్ళు లేదు. ఎందుకంటే దీంట్లో అవగాహన చాలా తక్కువ ఉంది. ఎంత అంటే డబ్బు ఉన్నటువంటి ఇళ్ళులో కూడా ఇక్కడే చూస్తే చాలా మంది ఇంకా ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ ఏమున్నాయి కట్టాలి అనేది ఒక అవగాహన రాలేదు. దీనికోసం మనము దాదాపు ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు కొన్ని మండల్స్ సాచురేషన్ మోడ్లో తీసుకోవాలి. కొన్ని మండలాల్లో ఒక 20 నుంచి 30% వరకు ప్రోగ్రెస్ ఉంది. ఇది ఒక అంటే సోషల్ ప్రాబ్లం, ఒక సామాజిక ఒక సమస్య. దీంట్లో ప్రత్యేకంగా చూస్తే మహిళలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా, చిన్నపిల్లలకి కూడా హైజీన్ సంబంధించినది, ఆరోగ్యం సంబంధించినది కూడా విషయాలు ఇంటర్నల్ లెండింగ్ ద్వారా మీ అంటే లోనింగ్ యాక్టివిటీ ద్వారా SHG నుంచి సాయం తీసుకుంటూ ఈ ISL ఒకటి తప్పనిసరిగా కట్టాలి. ప్రతి గ్రామ ప్రజలు కట్టాలి అనేది నా కోరిక. ఏ గ్రామంలో పూర్తిగా అంటే ఒక 100% పూర్తి చేస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ రూపంలో వాటర్ డ్రమ్స్ కానీ ఇంకా ఇతర ఏమైనా మీకే కల్పించవచ్చు. అది కూడా మనం తప్పనిసరిగా చేద్దామనేది మనవి చేస్తూ ఈ అవకాశం అందరూ వాడాలి అనేది ఆశిస్తూ ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడైతే మహిళల గౌరవం లభిస్తుందో అక్కడ సుసంపన్నం, సౌభాగ్యం, ఆరోగ్యం ఉంటుందన్న ఉద్దేశంతో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి హనుమంతరావు,
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యంతో 25 రోజుల్లోనే 100% పారిశుద్ధ్యం కల్పించి నిర్మల్ పురస్కారం వైపు గ్రామాలను పరుగులెత్తించాలని గ్రామ మహిళలను ప్రజాప్రతినిధులను దిశానిర్దేశం గావించారు. బహిరంగ మల విసర్జన చేయటం వల్ల చాలా వ్యాధులకు గురి కావాల్సి వస్తుంది. అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలు చాలా రకాలైనటువంటి సమస్యలకి గురవుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఇది కేవలం అనారోగ్య సమస్య కాకుండా మహిళల ఆత్మగౌరవ సమస్య కూడా అని మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి స్మితా సబర్వాల్ గారి ఆలోచనలు, ఆదేశాలు, సూచనల మేరకు జగిత్యాల మండలాన్ని 100% మరుగుదొడ్ల నిర్మించుకునేటువంటి మండలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ విభాగం అన్ని విభాగాలను కలుపుకొని గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్యలు అందరినీ కూడా ఈ యొక్క ఉద్యమంలో మమేకం చేసి 100% మరుగుదొడ్లు నిర్మించుకునేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మండలంలోని 29 గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండరాదని నడుం బిగించారు. మండల తహసీల్దార్ చెన్నయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శ్రీలతతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మన శాసనసభ్యులు ఎల్ రమణతో కలిసి మహిళలను సంఘటితం చేశారు. ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టుకోవాలని చెప్పని మేము భావించుకున్నాం. అది 100 రూపాయలు ప్రజల భాగస్వామ్యంతో పూర్తి చేసుకున్న విషయం చెప్పడం జరిగింది. కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని అన్ని స్థాయిలో ఉండే అధికారులను, ఉద్యోగులను అందరినీ కూడా భాగస్వామ్యం చేసి చేయాలని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం, దానికి అనుగుణంగా సభ్యులుగా అక్కడక్కడ వీలైన చోట్ల కూడా వారితో పాలు పంచుకొని గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమంలా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం సాగించారు. గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో మీ యొక్క ప్రోత్సాహంతో మీరు మమేకమవడంతో అది సఫలీకృతం అవుతుంది. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చే ఏ పథకాలు కానీ వాటికి చేరువడంలో ముఖ్యంగా దీనిపైన ఆరోగ్యం, మల విసర్జన, బహిరంగ మల విసర్జనతో అనారోగ్యం ఏ విధంగా ఉంటుంది. ఇంటింట ఆరోగ్యం లక్ష్యంగా 100% పారిశుద్ధ్యం పాటించాలని, తాము నిర్మించుకుని తోటి మహిళలను జాగృతం చేస్తామని ప్రమాణం చేశారు. దేశ పౌరుడిగా, జగిత్యాల ప్రాంత వాసిగా నా వంతు బాధ్యతగా సాంఘిక దురాచారంగా భావిస్తున్న బహిరంగ మల విసర్జన నిర్మూలనే లక్ష్యంగా కృషి చేస్తాను. నా పేరు చిరజోష్ణ, లక్ష్మీపూర్ గ్రామం మాది. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఇంతకుముందు మాకు లాట్రిన్ లేదు. బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బయట ఖాళీ ప్లేస్ లేదు. అందుకనే మరుగుదొడ్డి లోపలనే నిర్మించుకున్నాం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతం ఉండే దళితులు, బలహీన వర్గాలు, రైతాంగం ఎవరే కానివ్వండి చెప్పంటున్నాను. ముఖ్యంగా మహిళలు, ఆడబిడ్డలు వాళ్ళ మహిళా సంఘాల ఏర్పాటులో ఏ చొరవ తీసుకొని ఐకేపీ నిర్వహణలో ముఖ్యంగా మహిళలు, ఆడబిడ్డలు ఏదైతే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందో, కరీంనగర్ జిల్లాలో 100% వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఇల్లు కలిగి ఉండే విధంగా, ఆరు బయట మలమూత్ర విసర్జన ఏదైతుందో పూర్తిగా నిలిచిపోయే విధంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం, అగ్రస్థానం నిలిచే విధంగా చొరవ చూపెట్టాలి. అధికార యంత్రాంగం కూడా వారికి ఆ విధంగా ప్రోత్సాహం ఇవ్వాలి. నా పేరు రజిత, తిప్పనపల్లి గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నా. మా ఊర్లో మరుగుదొడ్ల గురించి ప్రజలకు అవగాహన చేస్తున్నాం. అందరం మోటివేషన్ చేసినాం. చాలా మందికి అవగాహన కల్పించడం, కట్టించడం కూడా. కట్టించుకోకముందు అన్నారు, తర్వాత మంచిగా కట్టించుకున్నాం, మంచిగా ఉంటున్నాం అని మంచి స్పందన ఇచ్చిర్రు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్, ఆర్డీఓ హనుమంతరావు గారు మంచి ఆలోచనల మేరకు మేము సైతం చేయి కలుపుతామని గ్రామ మహిళలు, ప్రజలు, వివిధ వర్గాల వారు ముందుకొచ్చారు. లక్ష్యం ఎంత దూరంలో లేదు, చేయి చేయి కలపండి, చేయూతనివ్వండి అని అనడమే తరువాయి గ్రామాల్లో మహిళలు తమ శక్తిని చాటుతూ తోటి మహిళ ఉన్నతాధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ మన స్మితా సబర్వాల్ గౌరవాన్ని కాపాడుదాం, మహిళల ఆత్మ గౌరవానికి పెద్దపీట వేద్దాం. జగిత్యాల మండలంలోనే ఇంత మంచి ప్రోగ్రెస్ అవడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఆడియో చెప్పారు, ప్రతి అధికారికి, ఎన్జిఓస్కి, మిగతా ప్రభుత్వ శాఖలకి అందరికీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక చేయి కలిపి ఇది ఒక సక్సెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నడిపిస్తున్నది. కంగ్రాచులేట్ దెమ్ ఫర్ కోఆర్డినేటింగ్ వెల్, getting the interest of all the groups
functionaries. ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుందాం అంటూ సాగించిన ఉద్యమ ఫలితమే జగిత్యాల మండలం ఆదర్శంగా నిలుస్తుంది, నిర్మల్ పురస్కార్ అందుకోబోతుంది.